అంటే శ్రావణ మాసాన్ని మీరు సక్రమంగా వినియోగించుకుంటే మిగతా నెలల్లో వచ్చేటటువంటి దైవారాధన అంతా కూడా సజావుగా ముందరకు వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది? మీకు ముందుగానే ఈ దేవతా ఆరాధనల మీద అంతటి మీద కూడా ఒక అవగాహన ఏర్పడింది ఇక్కడ. అంతేకాదు ఈ దేవతానుగ్రహాన్ని ముందుగానే పొంది ఉన్నారు. ఈ దేవతలందరినీ ముందుగా సంక్షిప్తంగా ఒక్కొక్క రోజులో మీ చేత పూజ చేయించి ఆ దేవతల యొక్క రోజు దినములు వచ్చినప్పుడు భాద్రపద మాసంలో గణపతిని, ఆశ్వీజ మాసంలో అమ్మవారిని, కార్తీక మాసంలో పరమేశ్వరుణ్ణి, ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువుని, మాఘమాసం వచ్చేటప్పటికి సూర్య భగవాను. ఎందుకంటే సింహ సంక్రమణం ఏర్పడుతుంది శ్రావణ మాసంలో. సూర్యుడు సింహరాశిలోకి వెళ్తాడు. అలాగే మకర సంక్రమణం వచ్చినప్పుడు సంక్రాంతి వచ్చి తర్వాత సూర్య భగవానుడి యొక్క రథచక్రాలు పూర్తిగా తిరిగి రథసప్తం వస్తుంది. ఆ రోజు సూర్యోపాసన చేస్తాం మనం. అలాగా పంచాయతన పూజనంతటినీ కూడా